ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఛానల్లో గోచారం గురించి చూద్దాం. అసలు గోచారం అంటే ఏంటి, గోచారానికి మన జాతకానికి సంబంధం ఏంటి? ఇక్కడ మనం చూడాల్సింది గోచారం అంటే గ్రహచారం, అంటే గ్రహములు చరములు కాబట్టి గ్రహాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. మనకున్న నవగ్రహాలు కూడా మన సుఖదుఖానికి కారకులు. ఈ సుఖదుఖాలం మనం ఏ విధంగా చూడాలంటే దీపికతో పాటు దశాభుక్తి అంతరతో పాటు గోచారం కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు దశాభుక్తి ఏదైతే ఇస్తుందో అది మనకు గోచారం సపోర్ట్ చేయాల్సిందే. ఒకవేళ దశాభుక్తిలో ఉన్నది ఇప్పుడు కాలే అంటే గోచారం సపోర్ట్ చేయనట్టే. ఈ గోచారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 9 గ్రహాలు ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనకు సంచారం చేస్తున్నప్పుడు మనకు మనిషికి కావాల్సిన జాతకంలో కావాల్సిన పెళ్లి కానీ సంతానం కానీ ఈవెంట్ సంబంధించి ప్రతి దాంట్లో కూడా గోచారం యొక్క ఫలితం అనేది ఉంటుంది. సో ఈ గోచారాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి అనేది మనకు ఒక రోజులో మనకు చెప్పే రాశి ఫలాల్లో మనకి ఇక్కడ దొరకదు. ప్రతి గ్రహానికి కూడా ఒక భావాన్ని వాటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. సో అది ఏ విధంగా ఇస్తున్నాయి, మనం ఏ విధంగా చూసుకోవాలి, ఎన్ని రకాలుగా మన జాతకం చూడాలి. మీరు అనుకోవచ్చు ఈ వీడియో చూస్తే ఇన్ని రకాలుగా జాతకం చూడాలా అని అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక సబ్జెక్టు మీద మనకి ఏదైతే కావాలనో అది చూడాలంటే ఏ గ్రహాన్ని చూడాలి, ఏ గోచారం నడుస్తుంది అనేది, ఏ దశాభుక్తి నడుస్తుంది, ఆ దశాభుక్తిలో ఏ ఫలితం వస్తుంది, అది ప్రతి ఒక్కటి మనం చూడాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగానో ఒకసారి మనం చూద్దాం. సో గోచారం లేదా గ్రహచారం. సో మనకు ఈ గోచారం ద్వారా 9 గ్రహాలు సుఖదుఖాలకు కారణమవుతున్నాయి. ఈ 9 గ్రహాలు కూడా ఏ విధంగా ఎంతకాలం ఉంటుందనేది కూడా చూద్దాం. చంద్రుడు 2.25 రోజులు ఒక రాశిలో, అదేవిధంగా కుజుడు 45 డేస్, రవి వచ్చేసి 30 డేస్, అదేవిధంగా బుధుడు 30 డేస్, గురుడు 1 ఇయర్, శుక్రుడు 30 డేస్, శని 2.5 ఇయర్స్, రాహు కేతువులు 18 మంత్స్. సో మనము ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఈ 9 గ్రహాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే గోచారంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక జాతకునికి ఎగ్జాంపుల్ మీన లగ్నం అనుకుందాం. మీన లగ్నానికి 7వ భావాధిపతి బుధుడు, అదేవిధంగా 4వ భావాధిపతి బుధుడు, బుధమాదశ నడుస్తుంది, అదేవిధంగా బుధుడు నడుస్తుండు, చంద్రుడు అంతర అనుకుందాం. సో ఇది దశ డిబిఏ. మనం ఏమనుకుంటాం, బుధుడు చంద్రుడు నడుస్తారు కదా, ఈ బుధుడికి సంబంధించిన గృహాలు ఇక్కడ ఎగ్జాంపుల్ బుధుడు ఉన్నాడు అనుకుందాం. సో బుధుడు ఇక్కడ 4వ భావానికి 7వ భావానికి అధిపతి, ఇక్కడ 4వ భావానికి 7వ భావానికి ప్లస్ ఇక్కడ 12వ భావంలో బుధుడు ఉన్నాడు. అదే చంద్రుని కూడా చూసుకుంటే ఇక్కడ 5వ భావము. సో ఈ చంద్రుడు ఇక్కడ 10లో ఉన్నాడు అనుకుందాం, 10వ భావం. సో ఇక్కడ మీరు డిబిఏ చూస్తే ఈ భావాలు మాత్రమే యాక్టివేట్ అయినాయని అనిపిస్తుంది. వాస్తవానికి ఈ మన జాతకంలో 12 భావాలు కూడా ఎప్పటికీ యాక్టివేట్ అవుతాయి. మరి ఏ విధంగా యాక్టివేట్ అవుతాయి? గోచారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ విధంగా సంచారం చేస్తున్నాయి, మన పాపగ్రహం పాప ఫలితం ఇస్తుందా, శుభ ఫలితం ఇస్తుందా అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అందుకే గోచారం చూసుకుంటారు చాలా వరకు. నా గ్రహచారం ఎలా ఉంది, నా గ్రహచారం బాగాలేదు అని ఈ విధంగా అనుకుంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కూడా ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు డిబిఏతో పాటు సపోజ్ ఇక్కడ మీకు పెళ్లి మ్యాటర్ చూస్తారు. పెళ్లి చూడాలంటే ఏం చేస్తారు, 7వ భావం చూస్తారు. సో ఇక్కడ 7వ భావంలో ఇక్కడ ఈ డిబిఏ సపోర్ట్ చేసింది అనుకోండి, బుధుడు అంటే 7వ భావానికి అధిపతి, 12లో ఉన్నాడు, సంథింగ్ ఎక్కడైనా ఉండండి, 7వ భావాన్ని ఇస్తుంది ఇక్కడ. సో పెళ్ళికి ఇక్కడ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఛాన్స్ ఉంది, అక్కడ జరుగుతుంది అనేది ఏ విధంగా చెప్పాలి? ఇక్కడ ఈ 1వ భావానికి మీన రాశికి మీన లగ్నానికి గురుడు లగ్నాధిపతి, గురువు టీం, గురు ఫలితులు. ఈ గురువు గనక 7లో ఉండడమో 7ను చూడడమో జరిగితే ఇక్కడ ఈ పెళ్ళి అనేది మనము గన్ షాట్గా మనం రాసుకోవచ్చు. అంటే పెళ్లి టైంలో మనం పెళ్ళి చూడడం, సంతానం టైంలో సంతానం చూడడం, ఈ విధంగా ఈవెంట్ని బట్టి అక్కడ కొంచెం మనం లాజికల్ ఆలోచించాలి. 7వ భావ ఫలితము మనకు 10-12 ఏళ్ళలో కూడలేము కదా. మినిమం 25 ఏళ్ళు ఒక అబ్బాయి కంటే అప్పుడు మనం 7వ భావాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. పెళ్లికి సంబంధించి అడిగినప్పుడు 7వ భావం పరిశీలించాల్సి ఉంది. సో ఈ విధంగా ఈ గురుడు గోచారంలో 7వ భావానికి రావడం కానీ, ఇక్కడ 3 నుండి 7వ భావాన్ని చూడడం కానీ,
ఇట్లా ఏదో ఒక విధంగా గురుడు ఇక్కడ ఈ గురుఫలి అంటే మీనరాశి కాబట్టి గురువుని తీసుకుంటున్నా. అదే శని అనుకోండి, శని కూడా తీసుకుంటా. మరి ఈ శని గురువులనే తీసుకోవచ్చా? మిగతా గ్రహాలు పనిచేయవా అంటే పనిచేస్తాయి. ఈ శని గురువులు ఏందంటే ఎక్కువ టైం ఉంటాయి ఆడ. అంటే ఇప్పుడు శని ఇక్కడ 7లో ఉంటే 2.5 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు. అంటే ఈ 2.5 సంవత్సరాల పెళ్లి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే గురువుడు ఉంటే 1 ఇయర్ వరకు ఉంటాడు కాబట్టి 1 ఇయర్‌లో పెళ్లి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఎగ్జాంపుల్ మనకు రవి చంద్రులను ఇప్పుడు చంద్రుడు 2 రోజులు ఉంటాడు. చంద్రుడిని ఎక్కువ మనం తీసుకోలేమనుకోండి. రవి 30 రోజులు ఉంటాడు. 30 రోజులలో మనకు నెల లోపల మ్యారేజ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పలేము కదా! సో, గురు, శనులు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా 100కు 90% అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ 9 గ్రహాలు మనం చూసుకున్నట్టయితే రాశి ఫలాలు గాని, లగ్న ఫలాలు గాని ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే చంద్ర ఫలితాన్ని, రవి ఇట్లా 9 గ్రహ ఫలితాలని, 9 గ్రహ రాశి ఫలాలని మనం పెట్టుకోవాలి. ఏ గ్రహము ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రుడు 2 రోజులు ఈ రాశిలో ప్రయాణిస్తుందనుకుందాం. ఈ రాశిలో ఈ చంద్రుడు ప్రయాణించడం వల్ల మీన లగ్నానికి ఏ విధమైన నష్టం ఉందా? లాభం ఉందా? అనేది ఈ విధంగా తెలుసుకోవాలి ఈ చంద్రుని వల్ల. ఈ చంద్రుడు ఇక్కడ సంచరించిందనుకోండి ఎగ్జాంపుల్. ఇది 2వ భావం. ఇక్కడ ఇది 8వ భావం. ఈ గు ఈ లగ్నానికి గురుడు అధిపతి. ఈ ఈ చంద్రుడు 2వ భావానికి అంటే పంచమాధిపతినే. సో, శుభుడు. మీ జన్మ జాతకంలో చంద్రుడి మీద ఎటువంటి పాప వీక్షణ లేకుండా శుభత్వం చెంది ఉన్నదనుకోండి. ఇక్కడ చంద్రుడు 2లో సంచరిస్తుండు 8వ భావాన్ని చూస్తుండు. అంటే 2కు సంబంధించిన భావకారకత్వాలు, 8కి సంబంధించిన భావకారకత్వాలు ఉపయోగించి చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. సో, ఈ చంద్ర ఫలితాన్ని మనం ఆ విధంగా కాలిక్యులేట్ చేయాలి. ఇది 2 రోజులు మాత్రమే, 2 డేస్ మాత్రమే. అంటే ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలం బాగుంటే వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రుడు అనే గ్రహము 2 రోజులకు ఒకసారి రాశి చేంజ్ అవుతుంటాడు. ఒక రాశిలో అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా దుస్థానాలకు పాపగ్రహం ఎలా ఉంటుంది? ఒక చంద్రుడు దుస్థానంలో ఉండి ఒక 6వ భావానికి గాని, 8వ భావానికి వచ్చిందనుకోండి, మీకు ఒక రకమైన మెంటల్ టెన్షన్స్, మనస్కారకుడు కదా చంద్రుడు. సో, ఈ చంద్రుని వల్ల ఇబ్బందులు, డిప్రెషన్స్, సైకాలజీ ప్రాబ్లమ్స్ ఈ విధమైన వ్యవస్థలు చంద్రుని ద్వారా క్రియేట్ అవుతాయి. అందుకే చంద్రుడు ఏ ఏ లగ్నానికైనా అంటే ఎవరికైనా కూడా ఎవరి జాతకంలోనైనా చంద్రుడు శుభుడుగా ఉంటే మాత్రం చాలా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా చంద్రుడిని ఈ విధంగా 2 రోజులకోసారి ఈయన గ్రహచారం మనం చూడాల్సి ఉంటుంది. 2 రోజులకోసారి అంటే మనం డైలీ రాశి ఫలాలు చూస్తాం కదా! అప్పుడు మనం చంద్రుడిని పట్టుకోవాలి. చంద్రుడిని పట్టుకుంటే ఆయన ఏ భావంలో ఉన్నాడు, ఏ ఫలితం వస్తుందనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా రవి, మీకు అందరికీ తెలిసిందే రవి మకరంలోకి వస్తే మకర సంక్రాంతి. మనకి ఏ నెలలో ఉందో ఇట్లా గంచడగలకు ఇప్పుడు ఇదే నెల, ఈ నెలను బట్టి రవి ఎక్కడ ఉన్నాడో మనం చెప్పేయచ్చు. ఎందుకంటే ఇక్కడ మకరంలోకి వస్తేనే మకర సంక్రాంతి ఏర్పడుతుంది. మకరం అంటే ఎప్పుడొస్తది? జాన్వరి. సో, జాన్వరిలో 15థ్ రోజు, 14థ్ రోజు సంక్రాంతి వస్తుంది. సో, మకరంలో జనవరి అనుకుంటే, కుంభంలో ఫిబ్రవరి, తర్వాత మార్చ్, తర్వాత ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇది ఆగస్టు. సో, ఇప్పుడు ఆగస్టులో ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నాడు రవి. సో, ఈ విధంగా మనకు చూడగానే సింహరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఆగస్టు నడుస్తుంది. ఎవరైనా జన్మజాతకం చూస్తే సూర్యుని బట్టి అది ఏ నెలలో పుట్టినో మనం చెప్పొచ్చు ఈజీగా. ఎందుకంటే రవి ఏ ఏ గ్రహం ఏ భావంలో ఉన్నాడో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని బట్టి అది ఏ నెల అనేది మనం చెప్పొచ్చు. సో, దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై ఈ రవి గ్రహం కూడా మీ జాతకంలో 9 రకాల గోచారం చూసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడు 2 రోజులకు ఒకసారి గోచారం చూసుకోవాల్సి ఉంటుంది. రవి 30 రోజులకు ఒకసారి అంటే నెల ఫలితాలు చూస్తున్నప్పుడు రవి గ్రహము, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా శుక్రుడు మీకు డైలీ పంచాంగం అంటే రోజువారీ పంచాంగం, రోజువారీ జాతకం చూసుకోవాలంటే చంద్రుణ్ణి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా నెల ఫలితాలు, నెల గోచారం ఇక్కడ రవి, బుధ, శుక్ర ఇందులోనే మనకు 45 డేస్‌కి కుజుడు చేంజ్ అవుతుంటాడు. సో, కుజుడిని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఈ 4 గ్రహాల భావాలు ఏ భావాలు ఉందని చూసుకుంటూ మనం ఫలితం ఇయ్యాల్సి ఉంటుంది. గోచార ఫలితం నేను చెప్పేది. డీబీఏ మళ్ళా వేరు. సో, గోచారం మాత్రమే చెప్తున్నాను. ఈ గోచారంలో ఈ 4 గ్రహాలు అనుసరించి మనం నెల ఫలితాలని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంవత్సర ఫలితాలు. ఇప్పుడు అందరూ న్యూ ఇయర్ అవుతుంది. న్యూ ఇయర్ కాగానే జనవరి 1కి ఒక పంచాంగం, ఉగాది వస్తుంది ఒక పంచాంగం. ఈ విధంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కానీ
మనం ఏదైనా కూడా గ్రహాన్ని అనుసరించి ఆ గ్రహ భావము చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకు ఫలితం చేంజ్ అవుతుంది. అప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. ఇయర్లీ మనం చూసుకోవాలంటే గురు గోచారాన్ని చూసుకోవాలి. గురు గోచారాన్ని మనం 1 ఇయర్‌కి ఒకసారి చర్చించుకోవాలి. ఆ గోచారం ఎల్లుంది, నా గ్రహచారం ఎల్లుంది, నా ప్రభావం ఏమున్నది. మీరు ఏ ఏ అస్ట్రాలజర్ దగ్గరికైనా కూడా ఇవి ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది. సో, ఇక్కడ మీరు చూడాల్సినవి ఇవన్నీ. అదేవిధంగా రాహు, కేతులకు స్పెషల్ అంటే 18 మంత్స్. ఈ 18 నెలల కాలము రాహుకేతులకు ఎటువంటి వ్యవహారాల మీద మాకు ఇబ్బంది పెడుతున్నారు, మాకు లాభం చేస్తున్నారు. సో, ఈ విధంగా వీటి యొక్క భావాలు, భావకారకత్వాలు అవన్నీ తీసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా శని 2½ ఇయర్స్. అందుకే మీకు ఈ ఏలినాటి శని అని చెప్పి వినుంటారు. శని ఎప్పుడైనా సరే చంద్రుని అనుసరించి చెప్తుంటారు ఎక్కువ. రాశికి 12వ భావం గానీ, రాశికి 2వ భావం గానీ, రాశి గానీ ఈ 3 భావాలలో శని సంచారం చేస్తే శని ఏలినాటి శని అని అనుకుంటాం. మనం కూడా ఏలినాటి శని అనే సబ్జెక్ట్ చెప్పుకుంటాం. మనం ఏంటంటే లగ్నం అనుసరించి చెప్తాం. లగ్నానికి 12వ భావం అంటే వ్యయస్థానం అని, లగ్న భావం అంటే లగ్న భావం అని, రెండవ స్థానం ధనభావం అని, ఇవి శని పాపగ్రహమై ఉంటే మాత్రమే ఏలినాటి శని పనిచేస్తుందని మనం చెప్తాం. అదర్వైజ్ శని పాలితులకు యోగకారకమే కాబట్టి శని ప్రభావం ఉండదని మనం చెప్పుకోవచ్చు. సో, ముందు వీడియోలో శని ప్రభావం ఉందా లేదా జాతకాన్ని అనుసరించి మనం చెప్పాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా మనం సూత్రప్రాయంగా వెళ్ళడం లేదు. సో, అదేవిధంగా శని ఫలితాలు తెలుసుకోవాలంటే 2.5 సంవత్సరాలు శని ఎక్కడుంది, తనకున్న 4 దృష్టులు, 4 అంటే ఒకటి భావము, 3 వీక్షణలు, ఈ 4 భావాలకు సంబంధించిన ప్రభావాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రహమైనా కూడా మీరు డైలీ పంచాంగం అంటే రోజువారీ ఫలం చూసుకున్నా కూడా చంద్రుడు కేవలం 2 భావాలను మాత్రమే చెప్పగలుగుతాడు. అదేవిధంగా ఈ రవి, బుధ, శుక్రులు ఇవి 2 భావాలు మాత్రం చెప్పగలుగుతాడు. ఒక కుజుడు మాత్రం 4 భావాల గురించి చెప్పగలుగుతాడు. అంటే మన రోజువారీ నెల పంచాంగం, నెల ఫలితాలు చూసుకునేటప్పుడు 6 భావాల పరిస్థితులు మనం చెప్పగలగాలి. 6 భావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పగలగాలి. సో, అదేవిధంగా గురువు కూడా 4 భావాల పరిస్థితులు అంటే ఒక సంవత్సరము గురువు మనల్ని 4 రకాలుగా దెబ్బతీయొచ్చు, 4 రకాలుగా లాభపరచొచ్చు. ఎందుకంటే గురువు ఉండే స్థానం ఒకటి, అదేవిధంగా గురువు ఏ వీక్షణ ఉన్నది, గురువు 7th ఆస్పెక్ట్, స్పెషల్ ఆస్పెక్ట్ అవన్నీ చూడాల్సి ఉంటుంది. మరి గురువు మొత్తం పాపగ్రహమై ఉన్నాడు, నాకు ఈ 4 భావాలు మొత్తం దెబ్బతీస్తాడా అని అనుకుంటే పొరపాటే. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము కొన్ని చూసాము. ఏది గ్రహాల కలయిక కానీ, వీక్షణ కానీ, డిగ్రీస్ కానీ ఇవన్నీ మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. గురుడు ఒక భావంలో 1 డిగ్రీ ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటాడో 29 డిగ్రీలు ఉన్నప్పుడు అంత బలహీనంగానే ఉంటాడు. సో, ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది గోచారం కూడా. సో, ఇప్పుడు గురువు ఫలితాలు 4 రకాలుగా, రాహుకేతులు ఎప్పుడైనా కూడా అపోజిట్లో అపసవ్య దృష్టిలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ రాహుకేతుల ఫలితాలు మనము ఈ 18 నెలల కాలం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో, ఇదొక గోచారము. అదే శని గోచారం. శని గోచారం ఏంది, మొత్తం 4 భావాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే జన్మకుండలో 12 భావాలు యాక్టివేట్ అవుతాయి. మరి భావంలో ఏ గ్రహం లేదు కదా, ఏ విధంగా గోచారం చూసుకోమంటారంటే, ఎందుకు లేదు, వాటి భావాధిపతి ఉన్నాడు కదా, ఆ భావాధిపతి ఏ భావంలో ఉన్నాడు, ఆ భావానికి ఈ భావానికి సంబంధం ఏంది, ఈ భావంతో ఇబ్బంది పెడుతుందా, ఆ భావంతో లాభం చేస్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మీకు గోచారము కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా ఇబ్బంది పడకండి. పోతూ మెల్లగా మనం విశ్లేషణకి వెళ్ళినప్పుడు, ఫలిత భాగంకి వెళ్ళినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో, ఈ గోచారం అనేది ఈ విధంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ గోచారం చాలా ఇంపార్టెంట్. మన నార్మల్ జీవితంలో మన జాతకము ఒకవేళ మన లగ్నం తెలిసినట్టయితే మనకు ఏ విధంగా గోచారం ఉంది, ఏ విధంగా బాగుందా, బాగాలేదా, వితౌట్ దశాకాలం అంటే మహాదశ ఈ డీబీఏ సిస్టమ్‌తో సంబంధం లేకుండా ఈ గోచారం అనేది మనం చూసుకుంటే మనకు కొంచెం ఎంతో కొంత మనకు బాగుందా లేదా అనేది తెలిసిపోతుంది. పెళ్ళి అవుతుందా అని చెప్పేసి ఒక జాతకుడు వచ్చినప్పుడు మనం ఒక జస్ట్ గోచారంలో తన 7వ భావంలో లగ్నం అనుసరించి 7వ భావంలో ఏ గ్రహం ఉందో చూసి అవుతుందా, అవ్వదా, ఒక పాపగ్రహం ఉన్నా కూడా అవుతుంది, ఇబ్బంది పెట్టే ఉంటే అవుతుంది. సో, ఆ విధంగా కొన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా నెక్స్ట్ రానున్న క్లాసెస్‌లో కూడా ఈ వినాయక చవితి నుంచి మనం చెప్పుకునే ఈ డైలీ పంచాంగం, డైలీ అంటే మనం చంద్రుని అనుసరించి లగ్న ఫలాలు చెప్పుతున్నాం. చంద్రుని అనుసరించి అంటే రాశి ఫలం కాదు, చంద్రగ్రహ సంచారాన్ని బట్టి లగ్న ఫలం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్లీ ఈ బుధుడిని, రవి, శుక్ర, కుజ ఫలితాలు కూడా రానున్న వీడియోస్‌లో మనకు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇయర్లీ ఫలితాలు కూడా గురువు, అదేవిధంగా శని, రాహుకేతుల గురించి కూడా రానున్న వీడియోలో మీకు తప్పకుండా వెల్లడిస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.